సందర్భంగా పుట్టుకతో వచ్చిన లోపాలు సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా మెరుగుపరిచిన 15 మంది పిల్లలు ఆరిలోవా రెయిన్బో ఆసుపత్రి సత్కరించింది. భారతదేశంలో పుట్టుకతో సంభవించే లోపాలు కారణంగా మరణాల రేటు 10 నుంచి 20% ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు. పుట్టుకతో వచ్చే లోపాలకు శస్త్రచికిత్సల ద్వారా నివారించి ఈ మరణాల రేటును తగ్గించడంలో పీడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకమన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ సర్జన్లు అత్యాధునిక వైద్య పరికరాలతో అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. సర్జన్ ఇస్ ద పర్సన్ అంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఈ అవేర్నెస్ మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళడం ఈ ఇయర్ పీడియాట్రిక్ సర్జరీ డే థీమ్ అంటాం. కంజనైటల్ అనామలీస్ అంటారు. ఎటువంటి డిఫెక్ట్స్ పుట్టినా లైక్ ఫుడ్ పైప్ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్. సేఫా కాదా, రిస్క్ ఎక్కువ ఉంటుంది, పుట్టిన బేబీకి సర్జరీ ఎలా చేస్తాము. బట్ ఈ రోజులో మనకి ఉన్న టెక్నాలజీ కానీ మెడిసిన్స్ కానీ వీటన్నిటి ద్వారా మనం చాలా సేఫ్ గా సజెస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ మనం బేబీస్ లో పెయిన్ మనం సేమ్ డే సెండింగ్ ఇంటికి పంపిస్తాం. సో ఆఫ్టర్ మార్నింగ్ సర్జరీ అయితే బై ఈవినింగ్ బేబీ నార్మల్ గా ఇంటికి వెళ్ళచ్చు. పేరెంట్స్ కి అవేర్నెస్ లేదు. అంటే పీడియాట్రిక్ సర్జరీ అని పీడియాట్రిక్ సర్జన్స్ అని ఉంటారు. వీళ్ళు స్పెషలైజ్డ్ స్కిల్, వీళ్ళకి మంచి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సో ఆ అవేర్నెస్ వాళ్ళకి లేదు. సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది అడల్ట్స్ యూరాలజిస్ట్ కానీ అడల్ట్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మా దగ్గరికి వస్తారు. సో ఆ అవేర్నెస్ మీ ద్వారా మేము ఆ అవేర్నెస్ రేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. Second thing is, pediatric surgery is not just a medical specialty. It gives life to so many patients, so many families. Because these children, they have unique challenges. ఇప్పుడు బయటికి కనిపించకుండా ఉన్న ఛాలెంజ్ ని ట్రీట్ చేయడం, దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అండి. సపోర్ట్ చేస్తాము. చేయాలంటున్నారు అన్నంతకున్నప్పుడు వాడి ఆయాసం రావడం ఊపిరి తీసుకోకపోవడం ఆయన వచ్చి కూడా అదేం సహాయం చేయలేదు. అది మేడం ఉంది ఆయన దాడి చేస్తారు. మా డబ్బులు కోసం మాకు సమస్య లేదు. మా బాధ మా అనుభవం ఎంతో ఉంది. ఊపిరి చాలా బాధ. ఆ బాధ